మన దేవుడు ఎంతో మంచివాడు. ఆయన మంచితనాన్ని మన ఎడల కనపరిచాడు. క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఆయన వద్ద మనకు క్షమాపణ కలుగుతుంది. ఆయన చేసిన ఉపకారాల్లో మన దోషమును క్షమించడమే ప్రప్రదమైంది. ఆయన దీర్ఘశాంతుడు, త్వరగా కోపపడనివాడు, దయా దాక్షిణ్యములు గలవాడు, కృపా సంపూర్ణుడు. ఆయన మంచితనములో మరొకటి, దిక్కులేని వారి మొర ఆలకించువాడు, దీనులను జ్ఞాపకం చేసుకునేవాడు, పెంట మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఇలాంటి వారు మనకు ఇళ్ళలో ఎవరైనా ఉన్నారా? యేసయ్యా, నీ వంటి వారి నాకిలలో లేరయ్యా. నా మంచి యేసయ్యా, నీ వంటి వారి నాకిలలో లేరయ్యా. ఏ విధముగా నీ రుణమును తీర్తును, ఎలాగ నిన్ను నేను సేవింతును. ఏ విధముగా నీ రుణమును తీర్తును, ఎలాగ నిన్ను నేను సేవింతును. నా మంచి యేసయ్యా, నీ వంటి వారి నాకిలలో లేరయ్యా. నా మంచి యేసయ్యా. కరము చూపుటయందు సంతోషించువాడా, మరల మరల నాయందు జాలి పడినవాడా. కనికరము చూపుటయందు సంతోషించువాడా, మరల మరల నాయందు జాలి పడినవాడా. నా దోషములన్నీయు అణిచివేసి, నా దోషములన్నీయు అణిచివేసి, సముద్రగాధములో పడవేసినవాడా, సముద్రగాధములో పడవేసినవాడా. నా మంచి యేసయ్యా, నీ వంటి వారి నాకిలలో లేరయ్యా. నా మంచి యేసయ్యా. దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా, ధనం ఘనం నా కొరకై విరచినవాడా. దరిద్రులను ధనికులుగా మార్చివేయువాడా, ధనం ఘనం నా కొరకై విరచినవాడా. ఈ దీనుని జ్ఞాపకము చేసుకుని, ఈ దీనుని జ్ఞాపకము చేసుకుని, పెంట నుండి నన్ను పైకి లేపినవాడా, పెంట నుండి నన్ను పైకి లేపినవాడా. నా మంచి యేసయ్యా, నీ వంటి వారి నాకిలలో లేరయ్యా. నా మంచి యేసయ్యా.
వారే నాకిలలో లేరయా. ఏ విధముగా నీ రుణమును తీర్తును, ఎలాగ నిన్ను నేను సేవింతును. ఏ విధముగా నీ రుణమును తీర్తును, ఎలాగ నిన్ను నేను సేవింతును. నా మంచి యేసయ్యా, నీ వంటి వారే నాకిలలో